ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శివపురాణం ప్రకారము కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన కథ తెలుసుకుందాము. శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమిగా పిలుస్తారు. ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలను పిలుద్దామని వేదాలను పిలిచారు. మొదటగా ఋగ్వేదం. అప్పుడు ఋగ్వేదము, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరు చిట్ట చివర ఈ లోకంలోని తనలోనికి తీసుకున్నారో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. తర్వాత యజుర్వేదాన్ని పిలిచారు. అసుర శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞం నందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది. తర్వాత సామవేదంను పిలిచి అడిగారు, 3 కనులున్న వాడెవడు ఉన్నాడో, ఎవరు ఈ లోకంనంతటిని తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకు ఉపాసన చేత జ్ఞానం నందు తెలియబడుతున్నాడో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉన్నాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది. పిమ్మట అథర్వణ వేదము, ఏ మహానుభావుని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందంను తెలియజేసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనము కాదు, నిలబెట్టింది మనము కాదు, వేరొకడు ఉన్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణము 4 వేదములు అదే చెబుతున్నాయి. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవము, ఎవ్వడు నిరంతరము శక్తి స్వరూపంతో కీర్తిస్తూ ఉన్నాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు. పార్వతి వామర్ధ భాగం నందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటలను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారము అయ్యింది. సాకారంను చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ, నీవు ఎవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపంను పొందింది. శంకర, ఏమి నీ ఆజ్ఞాని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను తీసివేయి అన్నాడు. అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపంను పొందింది. దిగంబరమై రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గేలేసింది. ఆ రూపమే. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలం వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ, నీవు ఎంత గొప్ప వాడివైనా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రను చేతిలో పట్టుకొని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను, అప్పుడు నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చెప్పాడు. బ్రహ్మహత్యా పాతకంను తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకం తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడు ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానము. బ్రహ్మదేవుడు గర్వమును అణుచుటకు జన్మించిన వాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది
అనే సలహా ఇచ్చాడు. విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలాన్ని పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవ, ఎవరు ఈశ్వరుని ధిక్కరించి బతుకుతాడో వాని ప్రాణోత్కరణము అవగానే నువ్వు కనబడతావు. దీన్నే భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయంకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుని యందు శిరస్సు ఉంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసివేయి. అలా తీసేసే శక్తి నీకు నేను ఇస్తున్నాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తాడు. ఇక నుండి నువ్వు నా క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయి. నువ్వు పాపములను తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షుడు అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రంకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్న వాళ్ళే ఈ కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. మనని కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలుడు కనుక, అయ్యా నాకు లోపలికి ప్రవేశింపజేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుండి మంచి పనులు చేస్తాను అని అన్న సంకల్పం చేస్తారు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికి ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదంను తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసము భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింపజేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయంకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఓగంటి అని ఓ బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవయాతన అని ఆ కరటప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకు ఇంట ఏ భయమూ లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడు రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారు, అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడు ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయ్యింది. కాశీక్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజా అనంతరం శునకమునకు పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామివారి మహత్యానికి నిదర్శనం. ఈ కాలభైరవుని జన్మదినమున కాలభైరవ అష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తర్వాత షోడశోపచారాలతో అష్టోత్తరాలతో శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మిరప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక పూట ఉపవాసం చేస్తారు. మార్గశిర అష్టమి కాలభైరవ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన కాలభైరవ అష్టకంను పారాయణం చేస్తారు. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న భయాలు దూరం అవుతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి.